मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి తెలంగాణ EPSET 2026 రౌండ్ 2లా అసలు సీట్లు ఎన్ని మిగిలాయి. రౌండ్ 1లో కొద్ది మందికి సీట్లు రాలేదు. ఎందుకు రాలేదంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు తక్కువ కాలేజీలు పెట్టడమే, తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే, లేదా ఓన్లీ సెలెక్టెడ్ బ్రాంచెస్ సెలెక్టెడ్ కాలేజెస్ పెట్టడమే అనమాట. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో నియర్లీ 8,000 పైన సీట్లు పెరిగాయి. రౌండ్ 2లో ఇంకా చాలా సీట్లు పెరగబోతున్నాయి. సో దాని గురించి వీడియో చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ రౌండ్ 2లా తెలంగాణ EPSET 2026 రౌండ్ 2లో సీట్లు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. నేను దీనికంటే ముందు కూడా వీడియో చేశాను, 15,000 సీట్ల వరకు పెరగవచ్చు రౌండ్ 2లా అని చెప్పేసి. కానీ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే కొన్ని కాలేజెస్లో రౌండ్ 1లో కూడా ఫిల్ కాలేదు. అప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తుంది, అరే రౌండ్ 1లోనే ఉన్న సీట్లే ఫిల్ కావట్లేదు, ఇప్పుడు మీరు ఎక్స్ట్రా సీట్లు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి ఆ కాలేజ్కి అలాట్ చేయకపోయి ఉండొచ్చు. దాని గురించి కూడా న్యూస్ వచ్చింది, చెప్తాను. అయితే కొన్ని కాలేజెస్లో రౌండ్ 1లో సీట్లు ఫిల్అప్ అయిపోయాయి. అటువంటి కాలేజీలకు మాత్రం గవర్నమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది సీట్లు. సో ఫైనల్గా అయితే కొన్ని సీట్లు అయితే పెరుగుతాయి, నో డౌట్. అవి సిఎస్సి మీకు కావాల్సిన బ్రాంచెస్లో కూడా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి, నో డౌట్, పెరుగుతాయి కూడా. ఓకేనా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ వీడియో. ఓకే, ఫస్ట్ బీటెక్ అదనపు సీట్లపై సర్కారు దృష్టి అని ఒక మనకు న్యూస్ వచ్చింది. అదేంటి అంటే ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల 18-19 తేదీలో వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి రౌండ్ 2కి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ అదనపు సీట్లపై దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సుమారు 15,000 అదనపు సీట్లకు ఆమోదం తెలిపింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంది అనమాట, ఎందుకంటే కొన్ని కాలేజీలు అసలు రౌండ్ 1లోనే సీటు ఫిల్ కాలేదు కదా. ఓకేనా, సుమారు 15,000 అదనపు సీట్లకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఆ సీట్లు కౌన్సిలింగ్లో నమోదు కావు. కొద్ది రోజుల క్రితం ఆయా వర్సిటీల నుంచి అదనపు సీట్లు మంజూరైన కళాశాలలపై సమాచారం తెప్పించుకున్న విద్యాశాఖ అధికారులు నివేదికను మంగళవారం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్కి అందజేసి వివరించారు. NBA న్యాక్ అక్రిడియేషన్ స్వయం ప్రతిపత్తి హోదా కనీసం 80% సీట్లు నిండిన కళాశాలలు తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని ఎక్కువ సీట్లు ఇవ్వాలని అనుకుంటున్నాయి. అంటే నిండిన కాలేజీకే సీట్లు ఇవ్వాలని. అయితే మినిమంగా 3,000 నుంచి 4,000 సీట్లు అయితే పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక కన్క్లూజన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే టాప్ మంచి ర్యాంక్ వచ్చిన పిల్లలందరూ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే క్యాంపస్ సెలెక్షన్ కోసం. కొద్దిమంది సార్ JNTU టాపా, VNR CBIT టాపా అంటే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళైతే CBIT సైడ్ వెళ్ళారు. ఇక్కడ చూడండి, CBIT ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ CBITకి వెళ్ళిపోయాడు. సరే, ఇక్కడ ర్యాంక్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి JEE మెయిన్స్ రాలేదంటే అసలు JEE మెయిన్స్ ఆ అబ్బాయికి రాలేదు. ఓకేనా, ఇక్కడ చూడండి EPSETలో మాత్రం వచ్చింది, CBITకి వెళ్ళిపోయాడు. JNTH ఏమో 22 నుంచి ప్రారంభ ర్యాంక్, VNR విజ్ఞాన్ జ్యోతి 149, OU 420, వాసవి 511, నారాయణమ్మ 783. మ్యాక్సిమం వీళ్ళు మంచి స్టూడెంట్స్ అందరూ దేనికి ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళారు. ఎందుకంటే సింపుల్ రీజన్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఓకే, ప్రాంగణ నియామకాలే కొలమానంగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వార్షిక ప్యాకేజీలు కొలమానంగా చూస్తున్నారు. మీరు కూడా అంతే మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ లేదన్నా ఇది మంచి కాలేజా నార్మల్ కాలేజా అంటే మీరు ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఓకేనా, దాంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, తక్కువ ప్యాకేజ్ ఎంత, ఇవన్నీ మనం క్లియర్గా తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఈ కాలేజ్ బెటరా, ఆ కాలేజ్ బెటరా, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఓకే, ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. వాటిని బేస్ చేసుకొనే వాళ్ళు స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారనమాట. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీకు అసలు ఎన్ని సీట్లు అయిపోయాయి సార్, రౌండ్ 1లో నాకు సీట్ రాలేదు, ఇప్పుడు రౌండ్ 2లో ఏమైనా సీట్లు మిగిలాయా సార్, నేను ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని దానికోసమని చెప్తున్నా క్లియర్గా. ముఖ్యమైన బ్రాంచ్ల CSE ఉంది, అందరు ప్రిఫర్ చేసేది ఎక్కువ మంది. మొత్తం 29,519 సీట్లు ఉంటే ఎన్ని ఫిల్ అయినాయంటే 27,990 సీట్లు ఫిల్ అయ్యాయి. చూడండి, ఇక్కడ కొన్ని మిగిలినాయి. IT ఏమో 4,076 సీట్లు ఉంటే 3,701 సీట్లు ఫిల్ అయ్యాయి. CSE AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 14,610 సీట్లు ఉంటే 13,732 సీట్లు ఫిల్ అయ్యాయి. 13,732 కంప్లీట్ అయిపోయాయి రౌండ్ 1లో, మిగిలినవి ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ CSE డేటా సైన్స్ 8,017 ఉంటే 7,395 ఫిల్ అయ్యాయి. ఓకేనా, CSE సైబర్ సెక్యూరిటీ 1,831 ఉంటే 17,085 మాత్రమే ఫిల్ అయ్యాయి. AI&ML ఏమో 1,270 ఉంటే 1,155 ఫిల్ అయ్యాయి. AI అండ్ డేటా సైన్స్ 1,234 ఉంటే 1,094 రౌండ్ 1లో కంప్లీట్ అయిపోయినాయి. ECE ఏమో 11,725 ఉంటే 10,593 ఫిల్ అయ్యాయి. ఈ EEE ఏమో 4,810 ఉంటే 3,592 EEE ఫిల్ అయ్యాయి. అదేంటి సార్ EEE బాగానే ఫిల్ అయ్యాయి అంటే కోర్ బ్రాంచ్ వైపు కొద్దిమంది
చాలా సెలెక్టెడ్గా తెలివిగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తక్కువ అయిపోయారు స్టూడెంట్స్. సో నేను అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అని చెప్పేసి తీసుకుంటున్నారనమాట. కోర్ బ్రాంచెస్కి ఈసారి కొంత ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సివిల్ 3601 ఉంటే 2920 సీట్లు ఫిల్ అయ్యాయి. మెకానికల్ 3343 ఉంటే 2579 ఫిల్ అయ్యాయి. ఓకే, అంటే మిగిలినవి ఉన్నట్లు అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది 87 కళాశాలల్లో 100% సీట్లు ఫిల్ అయ్యాయి. 87 కళాశాలల్లో 79,891 మందికి మనకు బీటెక్ సీట్లు ఇచ్చారు రౌండ్ 1లా. ఓకే, సిఎస్ఈ ఐటీ సంబంధిత బ్రాంచ్లో 93% సీట్లు ఫిల్ అయ్యాయి. ఓకేనా, ఈసీఈలో 90, సివిల్లో 81, మెకానికల్లో 77% ఫిల్ అయ్యాయి అనమాట. సో ఇది అయితే మనకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే 88,053 సీట్లు కన్వీనర్ కోట కింద ఉంటే 88,510 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చి వారిలో 79,891కి సీట్లు వచ్చాయన్నమాట. సో ఇంకా సీట్లు మిగిలినాయి. ఇంకా ఎన్ని మిగిలినాయి సీట్లు అని అంటే ఆల్మోస్ట్ 8,162 సీట్లు మిగిలిపోయాయి. అదేంటి సార్ నాకు రాలేదు, సీటే రాలేదు రౌండ్ 1 అంటే నేను తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టింటాం అంతే. ఇప్పుడు నీకు కొద్దిమంది స్టూడెంట్స్కి 80,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ రాలేదు, కానీ 1,00,000 పైన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ వచ్చింది. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే 1,00,000 పైన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ దాదాపు 250, 260 ఆప్షన్స్ పెడితే 90,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ 30-40 మాత్రమే పెట్టారు. కాబట్టి ఎలా వస్తుంది, కౌన్సిలింగ్ అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. అలా అనమాట. మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుంటే మీకు రౌండ్ 1లోనే సీట్ వచ్చేది. సో రౌండ్ 2లో సీట్ కావాలంటే మాత్రం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇక విద్యార్థులు ఏం చేయాలో కూడా వెరీ క్లియర్ ఇచ్చారు. సీట్లు పొందిన వారు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని వెబ్సైట్ ఈ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా 14th వరకు ఉండే కదా, దాన్ని 15th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఏది ఫీ కట్టడము, తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ లెటర్లో ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలి. చేస్తేనే మీకు సీట్ వచ్చినట్లు అనమాట. ఓకేనా, అలా చేయని పక్షంలో సీట్ రద్దు అవుతుంది. ఇవి ఓకేనా, ఈ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేయాలి అంతే. రౌండ్ 2 తర్వాత ఆఫ్లైన్కి పోయి అది టీసీ ఇవ్వాలన్నమాట. మీకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి, నచ్చకుంటే రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నచ్చినవి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. రౌండ్ 1లో సీట్ కోసమని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు సీట్ వచ్చింది. ఇప్పుడు మీకు సీట్ వచ్చింది కదా, సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు మీకు రౌండ్ 2లో మీకు ఏవైతే కావాలో అవి ఇవ్వండి. లేదు సార్ దీనికన్నా నాకు బెటర్ ఒక 10 కాలేజీలే అనిపిస్తుంది అంటే 10 ఇవ్వండి, మీకు నచ్చినవి ఇవ్వండి అంతే. దీనికన్నా మీరు పెట్టే ఆప్షన్స్ చాలా సంతోషంగా ఉండాలి వస్తే, అలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ముఖ్యాంశాలు ఏంటి ఇక్కడ, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చాలామందికి సీట్ రాలేదు, ఎందుకంటే తగినన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అందుకే 8,600 సీట్లు దక్కలేదు. ఇక్కడ 8,619 సీట్లకు అసలు దక్కలేదు. 8 వర్సిటీలు 79 కళాశాలలు మొత్తం 87 విద్యాసంస్థలు 100% సీట్లు అయితే ఫిల్ అయిపోయాయి. ఇక్కడ ఇంకొకటి కోస్గి గవర్నమెంట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే ఎన్ని మిగిలిపోయినాయి చెప్తా చూడండి. గవర్నమెంట్ కాలేజీల్లో కళాశాలలో ఒకటి కోస్గి ఉంది, సీట్లు 196 ఉంటే భర్తీ 56 మిగిలినాయి, 140 మిగిలినాయి. నెక్స్ట్ వర్సిటీ అంటే యూనివర్సిటీ 21 ఉంటే సీట్లు ఏమో 6,363 ఉంటే భర్తీ ఏమో 5,303 అయ్యాయి. మిగిలిపోయిన ఎన్ని అంటే 1,060 సీట్లు మిగిలినాయి. ప్రైవేట్ వర్సిటీ 2 కళాశాలలు ఉంటే సీట్లు ఏమో 1,367 ఉంటే భర్తీ ఏమో 1,366 అయినాయి. మిగిలిపోయినాయి చూడండి, ఒక్కటే ప్రైవేట్ వర్సిటీలకే చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇక్కడ ఉందో. ప్రైవేట్ కాలేజెస్ 152 ఉంటే సీట్లు 80,127 ఉంటే 73,166 భర్తీ అయితే 6,961 మిగిలిపోయినాయి అనమాట. అంటే టోటల్గా 8,162 సీట్లు మిగిలిపోయినాయి. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్. రౌండ్ ర్యాంక్ ఎంతనన్నా రాని మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని ఇస్తే ఖచ్చితంగా సీట్ వస్తుంది. కాకపోతే మీకు నచ్చిన ప్లేస్, నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ దగ్గర చూసుకోండి. అంతెందుకు 1,00,000 దాటిన వాళ్ళు కూడా సిఎస్ఈ వచ్చింది, సింపుల్గా చూసుకోండి. కావాలంటే మీరు ప్రతి కాలేజీ యొక్క అలాట్మెంట్ ఇచ్చారు కదా, సో జాగ్రత్తగా ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి మనకు రౌండ్ 2 ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అంటే ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషను. నేను రౌండ్ 1లో అసలు అప్లై చేసుకోలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కాలేదు అంటే మీకు 17th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18th స్టార్ట్ అవుతుంది. 18th సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటే రోజు. వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18 to 19 ఇస్తారు, తక్కువ, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సీట్లు ఫిల్ అయిపోయాయి కాబట్టి. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఏమో 19th, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ 22. ఓకే, ఆన్ ఆర్ బిఫోర్ 22 ఇచ్చిండు. పేమెంట్ ఎంత ఎప్పుడు చేయాలంటే 22 to 24. ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎప్పుడంటే 25 to 28. ఏమైనా డేట్స్ చేంజ్ అయితే నేను క్లియర్గా వీడియో చేస్తాను దాని మీద. ఓకే, నా లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సిలేషన్ 28.
ఓకేనా. ఇప్పుడు మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సెకండ్ రౌండ్ తర్వాత సీట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ రిపోర్ట్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళి టీసీ ఒరిజినల్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫిజికల్లీ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా వెళ్ళాలి. నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ ఇవ్వాలి. సెకండ్ రౌండ్ తర్వాత క్యాన్సల్, ఓకేనా, అలాటెడ్ కాలేజ్. నెక్స్ట్ క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఫైనల్ ఫేజ్. మీకు సీట్ అలాట్ అయింది, సెకండ్ ఫేజ్లో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేరు అంటే మీకు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ చేయడానికి ఛాన్సే లేదు. ఫస్ట్ రౌండ్లో మీరు ఒకవేళ కట్టకున్నా రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ రౌండ్ 2లో క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఫైనల్ ఫేజ్కి ఛాన్స్ ఇవ్వరనమాట. సో ఇది ఇంకొకటి సార్, ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నా, నాకు ఆ సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ రాలేదనుకోండి, అప్పుడు నా పాత కాలేజ్ నాకు ఉంటుంది అంటే ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే మీరు ఫీజు కట్టారు కాబట్టి మీ కాలేజ్ మీకు ఉంటుంది. సార్ ఒకవేళ నాకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది, అప్పుడు ఈ పాత కాలేజ్ నన్ను అడిగే రిమూవ్ చేస్తారని కొద్దిమంది అడుగుతున్నారు. అలా ఉండదు. మీకు కొత్త కాలేజ్ వచ్చిందంటే పాత కాలేజ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. లేదు సార్ నాకు కొత్త కాలేజ్ వద్దు, నా పాత కాలేజ్ నాకు కావాలని అడిగితే ఇవ్వరు. ఎందుకంటే నువ్వు అడిగినావు కాబట్టి కొత్త కాలేజ్ ఇచ్చారు, నువ్వు అడిగింది, ఈ పాత సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇప్పుడు నేను ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1 2 3 4 5 6 7 8 ఇలా రౌండ్ 1లో ఒక 90 100 పెట్టారు ఆప్షన్స్. మీకు ఏమైంది, 7th వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ సీట్ డబ్బులు కట్టారు, సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. ఇప్పుడు మీకు రౌండ్ 2లో మీకు ఏవైతే కావాలో అవి మాత్రమే పెట్టండి. అవి వస్తేనేమో ఫుల్ హ్యాపీ, అవి రాలేదంటే మీకు ఉంటుంది. అలా చూసుకోండి. అయితే లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఏ మిస్టేక్ చేశాడో చెప్తా చూడండి. ఆ అబ్బాయికి రౌండ్ 1లో 7వ కాలేజ్ సిఎస్సి వచ్చింది రౌండ్ 1లో. రౌండ్ 2లో ఏం చేసిండంటే మళ్ళీ వర్క్ చేయలేడు. ఇక అదేంటి సార్, నేను ఆల్రెడీ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన కదా, అదే ఆర్డర్ తీసి పెడతా సార్ అని చెప్పి పెట్టేసిండు. ఓకే, దానిపైన ఏమైందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టిండు, డేటా సైన్స్ పెట్టిండు. కానీ రౌండ్ 1లో అతనికి సిఎస్సి వచ్చింది. ఇక సిఎస్సి వచ్చినాక ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు. సార్ నాకు సిఎస్సి వచ్చింది, నాకు సెకండ్ రౌండ్లో కొంచెం మంచి కాలేజ్ వస్తే బెటర్ అని చెప్పేసి ఈ పైన ఆప్షన్స్ అన్ని క్రాస్ చెక్ చేయకుండా అలానే పెట్టాడు. కానీ ఆ అబ్బాయికి ఏమొచ్చిందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయి ఫీల్ అయిపోయాడు, ఆ స్టూడెంట్ బాధపడ్డాడు. ఎందుకంటే సార్ నాకు సిఎస్సి ఇష్టం ఉండే సార్, నేను స్టార్టింగ్లో ఏదో నాకు సీట్ రావాలని పెట్టాను ఐఎన్ఎఫ్ కొంచెం మంచి కాలేజ్ అని, కానీ నాకు కంప్యూటర్ సైన్స్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు రౌండ్ 2లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది సార్ అంటే నువ్వు రిమూవ్ చేయాల్సింది, నువ్వు యాస్టిస్ అలా ఇలా పెడతావు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నీకు వద్దనుకుంటే పెట్టొద్దు ఇక రౌండ్ 2లో, నాకు సిఎస్డి వద్దనుకుంటే పెట్టొద్దు ఇక, నీకు కావాల్సినవి పెట్టాలన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి, చాలామంది మిస్టేక్ చేస్తారు ఇక్కడ. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నేను దీని మీద మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిపే. మీకు రౌండ్ 2 అలాట్మెంట్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏంటి ఫిజికల్ రిపోర్టు, అక్కడ ఏం డౌట్ వచ్చినా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ స్టెప్ వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.